నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామానికి చెందిన శ్రీ యాజర్ల ఆదిశేష్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 3 సంవత్సరాలుగా ట్రెల్లిస్ మరియు డబుల్ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మేలైన మొక్కలను ఏ విధంగా ఎంచుకోవాలి, నర్సరీని ఏ విధంగా తయారు చేసుకొని రైతులకి మొక్కలను అందిస్తున్నారు అన్న వివిధ రకాల అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారాలు మేడం. గత 3 సంవత్సరాలుగా మీరు డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తూ అదే విధంగా మిగతా రైతులకు కూడా మొక్కలను అందిస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు నాణ్యమైన మొక్కల్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా తీసుకోవాలి, అదే విధంగా రైతులకు ఎంత వయసు మొక్కలను అందిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి. మా దగ్గర మా మార్కాపురం మండలంలోనే ఒక 4 రైతులు మన 2వ సంవత్సరంలో నా దగ్గర నుంచి మొక్కలు తీసుకెళ్లారు. నాకున్న అనుభవం ప్రకారం చక్కగా కాయ కట్ చేసిన మొక్కనే వాళ్ళకి ఇచ్చాను. 3 అడుగుల నుంచి 4 అడుగుల మొక్క వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళకి 6 నెలల నుంచే కాయలు స్టార్ట్ అయినాయి. కాబట్టి మనం మొక్క తీసుకునేటప్పుడు నవంబర్ డిసెంబర్లో నాటుకునే వాళ్ళు నర్సరీలో పెంచిన మొక్క ఏం అవసరం లేదు. డైరెక్ట్ కటింగ్ మనం తీసుకెళ్లి నాటుకుంటే నాటిన నెల రోజుల నుంచే మనకి బుడ్స్ అనేది మొదలవుద్ది. జూన్ నాటికల్లా తోట అంతా కమ్ముకుపోయిద్ది. మనకి అక్కడి నుంచే కాయలు స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య గ్యాప్ అంతా మనకు 6 నెలలే. అంటే డిసెంబర్లో నాటుకున్నప్పుడు మనకి జూన్ నాటికి 6 నెలలు అయింది. 6 నెలలకే మనకి అక్కడక్కడ కాయలు స్టార్ట్ అయింది. జూన్ ఆఖరికల్లా దరిదాపు ఎకరానికి వచ్చేటప్పటికి 2-3 క్వింటాలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి 2 టన్నులు ఖచ్చితంగా 2 నుంచి 3 టన్నులు యాజమాన్య పద్ధతిలో చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మొక్క మనం నర్సరీలోనే తీసుకోవాలి, అడుగు మొక్క ఏరు వచ్చిన మొక్క తీసుకోవాలనే ఆలోచన ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా నవంబర్ డిసెంబర్లో తీసుకుని ఆ పద్ధతిలో పాటించండి. లేదు నవంబర్ డిసెంబర్లో మీకు కుదరినప్పుడు ఆ నవంబర్ డిసెంబర్లో ఆ రైతు దగ్గరికి వెళ్ళి మంచి మొక్క ఎంచుకొని ఆ ఎంచుకున్న మొక్కను మీరు అప్పుడైతే మీకు మొక్క రేటు తక్కువకి వచ్చింది కాబట్టి ఆ మొక్కను మీరైనా తీసుకెళ్లి పెంచుకోవచ్చు. పెంచుకున్నప్పుడు నెల రోజులకి ఏర్లు పడతాయి. ఈ లోపల మీరంతా రాళ్ళు సిద్ధం చేసుకొని నాటుకోవచ్చు. లేదు ఆ విధంగా మీకు కుదరని పక్షంలో రైతునే మేము నర్సరీ పెట్టి ఇవ్వమనంటే ఏదో ₹5 ₹2 ఎక్స్ట్రా వేసుకొని మీకు రైతే ఇస్తాడు. ఆ మొక్క కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం బాధ్యత కలిగిన రైతు దగ్గరికి వెళ్ళి చక్కగా కాయ కట్ చేసిన మొక్క తీసుకొని పెట్టుకుంటే ఏ రైతు నష్టం రాదు. మీరు ఒకవేళ మీకు ఎల్లలేని పక్షంలో వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు పెంచండి అన్నప్పుడు ఏమైందంటే రైతులు ఆ లేత మొక్కలు అంటే వాళ్ళు కొంత చేయాలని చేయటం కాదు, అక్కడ చేసే పని వాళ్ళు కూడా అదివరకు ఏస్ట్ మొక్కలు ఉంటాయి, ఆ ఏస్ట్ మొక్కలు కూడా కలిపేస్తారు. కలిపినప్పుడు మనకి కొన్ని మొక్కలు కాపుకు వచ్చి కొన్ని మొక్కలు కాపుకు రాక నేను చెప్పిన పద్ధతిలో 2 టన్నుల నుంచి 3 టన్నులు రాదు అని అంటానికి ఛాన్స్ లేదు. నేను చెప్పిన పద్ధతిలో కన్నా మొక్క తీస్తే వాళ్ళు కనుక లేత మొక్కలు కలిపారు అంటే టన్ను కాయల కన్నా తీయలేము. అప్పుడు 2 టన్నులు తేడా వచ్చింది. తొలి సంవత్సరంలోనే 2 టన్నులు తేడా వచ్చినప్పుడు కనీసం ₹60,000 వేసుకోగానే టన్నుకు 60,000, ₹1,20,000 తొలి సంవత్సరంలో నష్టపోతాం మనం. కానీ ఆ నష్టపోకుండా ఉండాలి అంటే మనం మొక్కలు తీసుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా అక్కడ వైరస్ ఏమి తెగుళ్ళు లేని మొక్కలు చూసుకొని చక్కగా రైతు దగ్గర మనం చేయించుకుంటే చాలా సంతోషంగా దాంట్లో లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి గుర్తుంచుకోండి, అంటే ఇప్పుడున్న పద్ధతిలో అవకాశం ఉన్నంత వరకు దూర ప్రాంతం వాళ్ళు అయితే అడుగున్నర మొక్క మనం తీసుకెళ్తాం ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకెళ్లి నాటుకోవడం జరుగుతుంది. 2 నుంచి 4 అడుగుల మొక్క దగ్గర ప్రాంతంలో వాళ్ళు అయితే 4 అడుగుల మొక్క తీసుకొని నాటుకుంటే దానివల్ల మనకి తొలి సంవత్సరం ఎక్కువ కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానివల్ల ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం బెడ్లు వేసుకునేటప్పుడు ఎరువు మాత్రం ఎకరానికి 5 ట్రాక్టర్ల ఎరువు తోలిన తర్వాతే బెడ్లు వేసుకున్న తర్వాత డ్రిప్పు పరిచిన తర్వాతే మొక్కలు తెచ్చుకొని నాటుకోండి. కొత్త రైతులు డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేసుకోవాలంటే మేలైన మొక్కను ఏ విధంగా ఎంచుకోవాలి, నర్సరీని ఏ విధంగా తయారు చేసుకొని రైతులకి మొక్కలను అందిస్తున్నారు అన్న వివిధ రకాల అంశాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఈ పాడి పంటల కార్యక్రమానికి నన్ను పిలిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి.